హాయ్ స్టార్టింగ్ లోనే కొరియాలో ఉన్న ఒక ఖాళీ ప్లేస్ ని చూపిస్తారు. ఈ ప్లేస్ లో చాలా కెమికల్ డ్రమ్స్ మనకి కనిపిస్తాయి. అలా సడన్ గా ఒక డ్రమ్ లో నుంచి ఒక జోంబీ బయటికి వస్తుంది. ఇతని పేరు శామ్. శామ్ ఎలా జోంబీగా మారాడో మనకి తెలీదు. అలా శామ్ బయటికి వచ్చి అతి కష్టం మీద రోడ్ ని ఫాలో చేస్తూ ఊర్లోకి వెళ్తుంటాడు. అప్పుడే ఒక కారు అదే రూట్ లో వస్తూ దారి మీద ఉన్న నెయిల్స్ ని చూడకుండా తొక్కేసి కార్ కంట్రోల్ తప్పి పక్కన ఉన్న డివైడర్ ని గుద్దుకొని ఆగిపోతుంది. అంతలో టామ్ అనే వ్యక్తి కార్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తన వెహికల్ ని తీసుకొని అక్కడికి వస్తాడు. నిజానికి ఈ టామ్ గాడే ఆ నెయిల్స్ ని అక్కడ పడేసి కార్ యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఉంటాడు. వీడు ఒక మెకానిక్. వీడికి బేరాలు రావట్లేదని ఈ అతి తెలివి పని చేసి ఉంటాడు. అలా మార్నింగ్ టామ్ కార్ ని మొత్తం రెడీ చేసి ఆ కపుల్ కి ఇస్తాడు. ఆ బిల్లును చూడగానే వాళ్ళ గుండె ఆగినంత పని అవుతుంది. వీడు మొత్తం 1 సంవత్సరానికి సరుకులు వచ్చేలా బిల్లుని రెడీ చేసి ఉంటాడు. అప్పుడే ఆ కార్ ఓనర్ తనతో గొడవ పడతాడు. కానీ అప్పుడే టామ్ సిస్టర్ ఇంటి లోపల నుంచి బయటికి వస్తుంది. తన చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. తను కోపంగా వాళ్ళని చూస్తూ అటుగా వెళ్తుంటే తనను చూసి ఈ కారు డ్రైవర్ భయపడతాడు. వెంటనే ఆ పైసలు టామ్ కి ఇచ్చి అక్కడి నుంచి పారిపోతాడు. నిజానికి తన బ్యాగ్ లో ఉంది ఏదో పేలుడు పదార్థాలు కాదు, తన కుందేలు పిల్ల చనిపోవడం వల్ల దాన్ని పూడ్చి పెట్టడానికి తీసుకువెళ్తూ ఉంటుంది. అలా టామ్ ఆ పైసలను తీసుకువెళ్లి తన ప్రెగ్నెంట్ వైఫ్ కి ఇవ్వగానే తను దాచిపెడుతుంది. తర్వాత శామ్ కనిపిస్తాడు. తను రోడ్డు మీద వెళ్తూ ఉంటే తన ముందు 2 ఆడవాళ్లు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కాకపోతే మనోడు ఎంత స్లోగా ఉంటాడంటే తను వాళ్ళ దగ్గరికి వెళ్లేలోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే మళ్ళీ వెనక నుంచి చిన్న పిల్లలు వచ్చి తనని రాళ్లతో కొడతాడు. వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మన వాడి స్లో మోషన్ వల్ల ఆ పిల్లలు కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఆ పిల్లల్ని శామ్ ఫాలో చేస్తూ ఒక ఊర్లోకి వస్తాడు. కానీ ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక నల్ల కుక్క తనని చూస్తుంది. అది మనోడిని చూడగానే వెంటపడుతుంది. దాంతో శామ్ దాని నుంచి తప్పించుకొని పారిపోతుంటాడు. తర్వాత టామ్ వాళ్ళ నాన్న కనిపిస్తాడు. తను తన దోస్తులతో కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. ఇతని పేరు జాన్. జాన్ కి గొప్ప గొప్ప కళలు ఉంటాయి. తను మస్తుగా పైసల్ని సంపాదించి హవాయి వెళ్లిపోవాలి అనుకుంటాడు. అలా కార్డ్స్ ఆడుతూ ఉన్నప్పుడే తను ఒక దోస్తు కొత్త విగ్గును పెట్టుకొని వాళ్ళ ముందుకి కథలు పడుతూ వస్తాడు. ఆ విగ్గు పెట్టుకోవడం వల్ల అతను కుర్రాళ్ళ కనిపిస్తాడు. దాంతో అక్కడ కూర్చున్న అందరూ అతనితో మాట్లాడడానికి వెళ్తారు. అదే టైంలో మనోడు తన కార్డ్స్ మార్చి వాళ్ళని మోసం చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడే వాళ్ళలో ఒకడు తను కార్డ్స్ మార్చేది చూసి తన మీద కోపడతాడు. కానీ జాన్ మాత్రం బయట ఏదో కుక్క మరుగుతుంది, దాన్ని వెళ్లి చూద్దామని అందరి ముందు కవరింగ్ చేస్తూ తను బయటికి వస్తాడు. బయట అదే నల్ల కుక్క తన బాత్రూమ్ దగ్గర కనిపిస్తుంది. వెంటనే తను ఆ నల్ల కుక్కని తరిమేసి వాష్రూమ్ నుంచి ఏదో సౌండ్ వస్తుందని డోర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపల శామ్ తనకి కనిపిస్తాడు. శామ్ వెంటనే జాన్ పై అటాక్ చేస్తాడు. తర్వాత ఆయన కనిపిస్తుంది. తను అడవిలో చనిపోయిన తన కుందేల్ని పూడ్చిపెట్టి అక్కడి నుంచి కిందకి వస్తూ ఉంటే అప్పుడే రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వస్తున్న శామ్ కనిపిస్తాడు. తను యానా మీద కూడా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ యానా పవర్ఫుల్ గా వాడి కాళ్ళ మధ్యలో తన్నగానే శామ్ అలాగే ఆగిపోతాడు. జోంబీగా మారిన శామ్ ను చూసి కూడా పాప అస్సలు భయపడదు. శామ్ కూడా యానాని అంత దగ్గరగా చూసి ఫస్ట్ చూపులోనే లవ్ లో పడిపోతాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళ ప్రేమాయణం ఎక్కువసేపు ఉండదు. వెనుక నుంచి ఆ నల్ల కుక్క మళ్ళీ శామ్ ని పట్టుకోవడానికి వస్తుంది. అలా ఆ కుక్కను చూసి యానా శామ్ కంటే ముందే అక్కడి నుంచి పారిపోతుంది. ఎందుకంటే ఆ కుక్కతో పాపకి ముందే అనుభవం ఉందన్నమాట. ముందు యానా పరిగెడుతుంటుంది, తన వెనక శామ్ వస్తుంటాడు, శామ్ వెనక కుక్క వస్తూ ఉంటుంది. అలా ముగ్గురు అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు పరిగెడుతుంటారు. అప్పుడే రోడ్డు మీద సిటీ నుంచి వస్తున్న యానా ఇంకో బ్రదర్ అయిన ట్రాయ్ కనిపిస్తాడు. తను సిటీ నుంచి ఇప్పుడే ఇంటికి వెళ్ళడానికి వస్తుంటాడు. అప్పుడే పరిగెట్టుకుంటూ వస్తున్న యానాని చూడగానే ట్రాయ్ చాలా సంతోషపడతాడు. నా చెల్లెలకి నేనంటే ఎంత ప్రేమ, నేను ఊర్లోకి వస్తున్నానని తెలిసి నా కోసం పరిగెట్టుకుంటూ వస్తుందని మనోడు చేతులు చాపి రా చెల్లెమ్మా రా, నన్ను హద్దుకో, ఈ అన్నకి స్వాగతం పలుకు అన్నట్టు చూస్తుంటాడు. యానా మాత్రం మనోడిని అస్సలు దేకకుండా అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే ట్రాయ్ వెనక వస్తున్న కుక్కను చూసి తను
కూడా భయపడి బ్యాగ్ ని అక్కడే వదిలేసి యానా వెనకే పరిగెడతాడు. వీళ్ళ వెనక శామ్ వస్తుంటాడు. అలా పరిగెడుతున్నప్పుడే యానా కింద పడిపోతుంది. అప్పుడే వెనక నుంచి శామ్ వచ్చి తన మీద అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడే సడన్ గా టామ్ తన వెహికల్ తీసుకువచ్చి శామ్ ని గుద్దేస్తాడు. దాంతో శామ్ రోడ్డు పై నుంచి కింద వెళ్లి పడిపోతాడు. అప్పుడే ట్రాయ్, టామ్, యానా ముగ్గురు శామ్ చనిపోయాడని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడే శామ్ మళ్ళీ పైకి లేచి అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత టామ్ ఫ్యామిలీ మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. మనం వాడిని గుద్దేశాం, వాడికి ఏమైనా అయ్యిందేమో, ఒకవేళ వాడు చనిపోతే మన ఫ్యామిలీని మొత్తం పోలీసులు బొక్కలో వేస్తారని శామ్ ని వెతకాలని నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒక అంబులెన్స్ వీళ్ళ ఇంటి బయట వచ్చి ఆగుతుంది. ఆ అంబులెన్స్ లో వాళ్ళ నాన్న జాన్ ఉంటాడు. జాన్ ఎవ్వరితో మాట్లాడకుండా అంబులెన్స్ నుంచి తన ట్రైలర్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లో ఉన్న అందరూ ఆ పిచ్చి కుక్క వల్ల ఎవ్వరు నిద్రపోరు. అప్పుడే ట్రాయ్ కూడా తన జాబ్ గురించి ఆలోచిస్తుంటాడు. నిజానికి సిటీలో తన జాబ్ నుంచి తీసేయడం వల్ల తను తిరిగి ఊరు దగ్గరికి వచ్చేస్తాడు. అలాగే యానా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని పాప చాలా బాధపడుతుంది. అప్పుడే గరాజ్ లోంచి సౌండ్ వస్తుంది. వెంటనే యానా ఏం జరుగుతుందో అని గరాజ్ లోపలికి రాగానే అక్కడ తనకి శామ్ కనిపిస్తాడు. శామ్ ని చూడగానే జాన్ తన మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే యానా ఇంట్లో వాళ్ళ అందరినీ నిద్రలేపి అక్కడికి తీసుకువస్తుంది. అప్పుడే టామ్ గరాజ్ లోపలికి వస్తే శామ్ వాళ్ళ నాన్న జాన్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. దాంతో మనోడు పరిగెట్టుకుంటూ వచ్చి శామ్ ని ఒక్క తన్ను తంతాడు. దాంతో శామ్ వెనక ఉన్న రాడ్డుకు వెళ్లి తగలగానే ఆ రాడ్డు తన బాడీలో దిగిపోతుంది. అందరూ ఇప్పుడు షాక్ లో ఉంటారు. టామ్ ఆ వ్యక్తిని చంపేశాడు అనుకుంటారు. కానీ వాళ్ళు చూస్తూ ఉండగానే శామ్ మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తుంటాడు. అలా అటాక్ చేస్తున్నప్పుడే వీళ్ళందరూ భయపడి గరాజ్ లోంచి బయటకు వచ్చి శామ్ ని గరాజ్ లోనే బంధిస్తారు. అప్పుడే ట్రాయ్ దగ్గర నుంచి శామ్ ని చూడగానే తను అందరికి చెప్తాడు, వీడిని చూస్తుంటే ఖచ్చితంగా వీడు జోంబీయే అంటాడు. అలాగే జోంబీస్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూపిస్తారు. ఆ వీడియోస్ ని చూసిన తర్వాత అందరూ జాన్ ని చూసి భయపడతారు. ఎందుకంటే ఇంతకు ముందు శామ్ జాన్ మీద అటాక్ చేశాడు కాబట్టి జోంబీస్ అటాక్ చేస్తే వాళ్ళు కూడా జోంబీస్ గా మారిపోతారు. ఇప్పుడు జాన్ కూడా జోంబీగా మారిపోతాడని వాళ్ళు భయంగా తన నుంచి దూరం వెళ్తారు. అప్పుడే జాన్ కోడలు మహాతల్లి మనోడి మొహం మీద ఒక్కటిచ్చి అక్కడే స్పృహ తప్పేలా చేస్తుంది. ఆ తర్వాత ట్రైలర్ లో జాన్ ని బంధిస్తారు. తర్వాత అందరూ ఇంట్లోకి వచ్చి ట్రాయ్ ఇంటర్నెట్ లో జోంబీస్ గురించి సెర్చ్ చేస్తుంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఈ జోంబీ వైరస్ యాక్టివేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పట్టేలోపు మన నాన్నని చంపేయాలి అంటాడు. కానీ టామ్ మాత్రం దానికి ఒప్పుకోడు. నీకేమైనా పిచ్చి పట్టిందేట్రా, మన నాన్నని మనమేలా చంపుకుంటాం అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే జాన్ ఏమి పట్టనట్టు ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ కోసం కూర్చుంటాడు. కానీ వెనక నుంచి ట్రాయ్ వచ్చి జాన్ మీద అటాక్ చేస్తాడు. అలా వాళ్ళ నాన్న మీద అటాక్ చేయడం చూసి టామ్ కి చాలా కోపం వస్తుంది. నాన్న మీద అటాక్ చేస్తావని ట్రాయ్ ని ఇంటి నుంచి తరిమేస్తాడు. తర్వాత యానా గరాజ్ లోపలికి వచ్చి కాలీఫ్లవర్ ని శామ్ తినడానికి ఇస్తుంది. తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తను ఏమీ మాట్లాడకపోవడంతో పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంతసేపటి తర్వాత టామ్ వైఫ్ అక్కడికి వస్తుంది. మహాతల్లి చూడ్డానికి అమాయకంగా ఉంటుంది కానీ బుర్ర నిండా వైలెన్సే. అలా తను ఒక కటర్ ని తీసుకుని శామ్ ముందుకి వస్తుంది. ఇప్పుడు తను శామ్ పళ్ళని పీకితే తను ఎవ్వరిని కరిచినా సరే ఏమీ అవ్వదు అనుకుంటుంది. తర్వాత మనకి జాన్ కనిపిస్తాడు. జాన్ ఇప్పుడు యంగ్ గా కనిపిస్తుంటాడు. అంటే తన మీద అటాక్ జరిగిన తర్వాత తన బాడీలో మార్పులు వస్తాయి. తన వయసు తగ్గడంతో జాన్ ఇప్పుడు సంతోషంగా ఉంటాడు. గరాజ్ లో ఉన్న శామ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తాడు. అలాగే ఈ సంతోషాన్ని తట్టుకోలేక శామ్ ముందే డాన్స్ చేస్తుంటాడు. బయట నుంచి టామ్, ట్రాయ్ ఇద్దరు ఇదంతా చూస్తుంటారు. అప్పుడే ట్రాయ్ అంటాడు, చూసావుగా నాన్నకు పిచ్చి పట్టింది, లేట్ చేసే కొద్దీ తను జోంబీగా మారి మననే చంపేస్తాడు, అందుకే ప్లీజ్ అన్న మన నాన్నని చంపేద్దాం అంటాడు. కానీ టామ్ మాత్రం పిచ్చిన కొడుకులా మాట్లాడకు, చంపడం తప్ప నీకేం తెలియదేట్రా అని జుట్టు పట్టుకుని అక్కడి నుంచి లాక్కు వెళ్తాడు. తర్వాత జాన్ ని కలవడానికి తన దోస్తు వస్తాడు. ఇప్పుడు తన దోస్తు తెలుసుకోవాలనుకుంటాడు జాన్ ఎలా వయసు తగ్గించుకున్నాడు అని. కానీ మొదట్లో మనోడు ఏమీ చెప్పకూడదని డిసైడ్ అవుతాడు. కానీ తన దోస్తు నువ్వు హవాయి వెళ్ళడానికి నేను టికెట్ కొనిస్తాను రా బై అంటాడు. దాంతో ఇక ఆశపడి నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే ట్రాయ్ కూడా జాన్ ని చంపడం కోసం ఆయుధాన్ని తీసుకువచ్చి రెడీగా ఉంటాడు.
కానీ వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం ట్రాయ్ విన్న తర్వాత తనకి ఒక ఐడియా వస్తుంది. ఇదే బిజినెస్ ని నేను చేస్తే మస్తు పైసలు వస్తాయి కదా అని వెంటనే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జాన్ దోస్తులు చాలా మంది పైసల్ని తీసుకువచ్చి మమ్మల్ని కూడా వయసులోకి తీసుకురా అంటారు. దాంతో అందరి దగ్గర పైసలు తీసుకొని అందరిని బెటాలియన్ లాగా వేసుకొని గరాజ్ లోపలికి వెళ్తాడు. శామ్ తో వీళ్ళందరిపై అటాక్ చేయించాలి అని. కానీ మనోడు అక్కడికి వెళ్లే లోపే అక్కడ శామ్ కనిపించడు. నిజానికి ట్రాయ్ శామ్ ని కిడ్నాప్ చేసి తన వ్యాన్ లో సిటీకి తీసుకువెళ్తూ ఉంటాడు. ఏదైనా ల్యాబ్ తో డీల్ పెట్టుకుని వీడి ద్వారా మస్తు పైసలు సంపాదించవచ్చు అనుకుంటాడు. కానీ వీడు వెళ్తున్నప్పుడే వెనక నుంచి పోలీసులు వస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పుడే పోలీసులు యారికిరా అంత స్పీడ్ గా పోతున్నావని ఓవర్ స్పీడ్ వల్ల తన వెహికల్ ని ఆపుతారు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ట్రాయ్ దోస్తే అయి ఉంటాడు. అందువల్ల కొంతసేపు మాట్లాడి ట్రాయ్ ని వదిలేస్తారు. కానీ పోలీసులు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వెనక ఉన్న బాక్స్ లో నుంచి విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే పోలీసులు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా బంధించి ఉన్న శామ్ కనిపిస్తాడు. అదే టైంలో ట్రాయ్ వెహికల్ దిగి అక్కడి నుంచి పారిపోతుంటాడు. కానీ పోలీసులు తనని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తారు. అక్కడికి తీసుకువచ్చి శామ్ ని ఒక ప్లేస్ లో కూర్చోబెడతారు. తన పళ్ళను చూస్తే తన నోట్లో ఒక్క పన్ను కూడా ఉండదు. అంటే జాన్ కోడలు మొత్తం పీకేసి ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం ట్రాయే ఈ కుర్రాన్ని టార్చర్ పెట్టాడని వాడి మీద చాలా కోపడతారు. అప్పుడే ట్రాయ్ పిచ్చినా కొడుకులా మీరు చేయకండి సార్, వాడు మనిషి కాదు జోంబీ అంటాడు. కానీ ఎవ్వరు తన మాటని అస్సలు నమ్మరు. కొంతసేపటి తర్వాత ట్రాయ్ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు జాన్ తన దోస్తులతో డబ్బులు తీసుకొని పెద్ద వ్యాపారమే స్టార్ట్ చేశాడు కాబట్టి మస్తు నటిస్తాడు పోలీస్ స్టేషన్ లో. శామ్ ను చూసి వీడు జోంబీ కాదయ్యా, నా కొడుకు, నేను పెంచుకున్న నా చిన్న కొడుకు, నేను ఇంటికి తీసుకువెళ్తానని శామ్ ని అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్లిపోతాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత జాన్ ఫ్యామిలీ అందరికి చెప్తాడు నేను హవాయి వెళ్ళబోతున్నాను అని. అప్పుడే ఆయన శామ్ పళ్ళని చూస్తే తన పళ్ళని మొత్తం పీకేసినట్టు కనిపిస్తుంది. ఆ విషయం జాన్ కి చెప్తే జాన్ ఇప్పుడు కంగారు పడతాడు. నేను అందరి దగ్గర పైసలు తీసుకున్నాను, ఇప్పుడు పైసలు సంపాదించాలంటే వీడొక్కడే మార్గం అనుకుంటాడు. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తన దోస్తు దగ్గర ఉన్న ఒక పళ్ళ సెట్టుని తీసుకువచ్చి ఆ పళ్ళ సెట్టుని శామ్ కి పెట్టి ఊర్లో ఉన్న ముసలోళ్ళందరినీ కర్పించేస్తాడు. అలా మస్తు పైసల్ని సంపాదిస్తాడు. టామ్ వైఫ్ మొత్తం పైసల్ని తీసుకువెళ్లి ఒక బాక్స్ లో దాచిపెడుతుంది. కర్పించుకున్న అందరూ తెల్లారగానే ఫుల్ జోసులో నిద్రలేస్తారు. వయసు మాకు తగ్గిపోయిందని ఊర్లో ఉన్న అన్ని పనులు కూడా వీళ్ళే చేస్తుంటారు. జాన్ మాత్రం బాక్స్ లో ఉన్న పైసలు మొత్తం తీసుకొని హవాయికి వెళ్లిపోతాడు. తర్వాత ట్రాయ్ మళ్ళీ శామ్ ని బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. కానీ టామ్ వైఫ్ తనకి అడ్డుగా వచ్చి ఇద్దరు గొడవ పడతారు. నువ్వు వాణ్ణి తీసుకువెళ్ళడానికి వీల్లేదు అంటుంది. అప్పుడే ఆయన శామ్ ని తీసుకుని అలా బయట తిప్పడానికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత తనకి కొన్ని పదాలు నేర్పించడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా మనోడు ఏమీ నేర్చుకోడు. అప్పుడే అనుకోకుండా ఒకరి మీద ఒకరు పడిపోతారు. కానీ అంతలో టామ్ అక్కడికి వస్తాడు. వాడు వాళ్ళ చెల్లెల్ని కరిచేస్తున్నాడు అని ఒక్క తన్ను తంతే శామ్ అటు పక్కకి పడిపోతాడు. అప్పుడే యానా టామ్ ఇద్దరు రోడ్డు వైపు చూస్తే రోడ్డు పైన కొంతమంది ముసలి వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తూ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ కనిపిస్తారు. నిజానికి వాళ్ళు వస్తున్నది ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళ ఊర్లో ఉన్న కొంతమందిని శామ్ చేత కరిపించేసి వాళ్ళని వయసులోకి తీసుకువచ్చారు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని కూడా కరిపించి వయసుని తగ్గించమని అడగడానికి వచ్చి ఉంటారు. అలా ఈ విషయం గురించి చుట్టుపక్కల అన్ని ఊర్లకు తెలిసిపోతుంది. అందరూ తండోపతండాలుగా ఇంటి వైపే దారి కడతారు. అప్పటి నుంచి వీళ్ళు కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. శామ్ తో ముసలోళ్ళని కరిపిస్తూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. రోజు మొత్తం వాళ్ళ పని ఇదే. కాకపోతే యానాకి మాత్రం శామ్ అలా ఉండడం అస్సలు నచ్చదు. తను ప్రతిరోజు గరాజ్ లోనే ఉంటున్నాడని ఫీల్ అవుతుంది. అందుకే ఫ్యామిలీ మొత్తం ఆలోచించి గరాజ్ లోపలికి వాళ్ళ నాన్న ట్రైలర్ తీసుకువచ్చి శామ్ కోసం ఒక కొత్త ఇంటిని ఏర్పాటు చేస్తారు. అలాగే తన కోసం ఒక కొత్త పళ్ళ సెట్టును కూడా కొంటారు. అప్పుడప్పుడు ఆయన శామ్ ని ఊర్లోకి కూడా తీసుకువెళ్తుంది. అలా చల్లగాలికి తిప్పితే మనోడు కొంచెం రిలాక్స్ అవుతాడని. ఈ బిజినెస్ వల్ల వాళ్ళు చాలా పైసల్ని సంపాదిస్తారు. ఆ పైసలతోటే కొత్త పెట్రోల్ బంక్ ని కూడా ఓపెన్ చేస్తారు. కానీ ట్రాయ్ చూపు మాత్రం ఎప్పుడు శామ్ మీదే ఉంటుంది.
వాణ్ణి తీసుకువెళ్లి ఒక కొత్త బిజినెస్ డీల్ ని చెయ్యాలి అనుకుంటాడు. వాళ్ళ అన్న మీద యానాకి అనుమానంగా ఉంటుంది. ఈ దొంగ నా కొడుకు ఏదో ఒకటి చేసే శామ్ ని తీసుకువెళ్ళొచ్చు అనుకుంటుంది. తర్వాత పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. ఇక్కడ పోలీసులకి ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చినప్పుడు శామ్ ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ దేనితో మ్యాచ్ అవ్వవు. దాంతో వీళ్ళు కంగారు పడిపోతారు. ఇంతకు వీడు ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటారు. తర్వాత అడవిలోకి యానా శామ్ ని తీసుకువచ్చి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ అమ్మ గురించి చెప్తుంది. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది, అందుకే జీవితాంతం నేనే మా అమ్మని చంపానని ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా ఫ్యామిలీ వల్ల ఒకరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు అని శామ్ ని అదే అడవిలో వదిలేసి అక్కడి నుంచి ఇంటికి పారిపోయి వస్తుంది. ఇక్కడ ట్రాయ్ గరాజ్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ తనకి శామ్ కనిపించాడు. తను కంగారుగా ఊరి మొత్తం వెతుకుతాడు. అలా పరిగెట్టుకుంటూ అడవిలోకి వస్తే అడవిలో ఎక్కడైతే యానా శామ్ ని వదిలేసిందో అక్కడే నిలబడి కనిపిస్తాడు. ట్రాయ్ ఇప్పుడు కూడా మనోన్ని అమ్మేయాలని అనుకుంటాడు. అందుకే ఇంటికి తీసుకువెళ్లకుండా డైరెక్ట్ గా బస్ స్టాండ్ దగ్గరికి తీసుకువస్తాడు. తర్వాత ఇక్కడ జాన్ దోస్తుకు సంబంధించిన ఒక మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే టామ్ అక్కడికి వచ్చి వాళ్ళ పెట్రోల్ బంక్ ఓపెన్ అవుతుందని అందరికి ప్రమోట్ చేస్తాడు. కానీ అంతలో సడన్ గా ఆ ఫంక్షన్ లో ఉన్న అందరూ జోంబీస్ గా మారిపోతారు. అప్పుడే పోలీసులకు కూడా వేరు ప్లేసుల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, అందరూ జోంబీస్ గా మారుతున్నారు అని. ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు కూడా జోంబీస్ గా మారిపోతారు. అక్కడ ఉన్న ట్రాయ్ ఇదంతా చూసి అనుకుంటాడు, మేము చేసిన బిజినెస్ మొత్తం అందరినీ జోంబీస్ గా మార్చేసింది అని. అదంతా చూసి మనోడికి తడిసిపోతుంది. శామ్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఊర్లో ఉన్న అందరూ జోంబీస్ గా మారి ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటూ ఊరిని వల్లకారు చేస్తుంటారు. ఇక్కడ పెట్రోల్ బంకులకు కూడా ఒక జోంబీ వచ్చి యానా మీద అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే టామ్ వైఫ్ వచ్చి ఆ జోంబీని కొట్టి యానాని కాపాడుతుంది. అప్పుడే అక్కడికి ఒక పోలీసు వచ్చి అతన్ని కొట్టినందుకు టామ్ వైఫ్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తాడు. కానీ కింద పడ్డ ఆ జోంబీ మళ్ళీ పైకి లేచి ఆ పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడే టామ్ పక్కకి చూస్తే చాలా జోంబీస్ వాళ్ళ వైపు వస్తూ కనిపిస్తాయి. వెంటనే టామ్ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ గన్ తీసుకొని ఆ జోంబీస్ కి గురిపెట్టి ముందుకు వస్తే చంపేస్తాను అంటాడు. కానీ అవి మనుషుల జోంబీస్, చంపుకోరాబాయ్ అన్నట్టు ముందుకు వస్తూ ఉంటాయి. దాంతో తన ఫ్యామిలీని లోపలికి తీసుకువెళ్లి డోర్ ని క్లోజ్ చేస్తాడు. కానీ జోంబీస్ ఎక్కువగా ఉండడం వల్ల డోర్స్ ని ముందుకు తోసేస్తూ ఉంటాయి. అప్పుడే డోర్స్ ఓపెన్ కాకుండా వాటికి మొత్తం టేబుల్స్ అడ్డం పెడతారు. ఇప్పుడు టామ్ వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. కానీ తను అలా పరిగెట్టుకుంటూ పైకి రావడం వల్ల తనకి పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడే యానా అక్కడ ఉన్న ట్రాయ్ కి సంబంధించిన ఒక బుక్ ను చూస్తుంది. ఆ బుక్ లో మొత్తం జోంబీస్ గురించే రాసి ఉంటాడు, ఎలా వాటి నుంచి తప్పించుకోవాలి అని. ఆ బుక్ లో ఉన్నదాని ప్రకారం వీళ్ళు రెడీ అవుతారు. అవి ఒకవేళ అటాక్ చేయడానికి వచ్చినా వాటి నుంచి తప్పించుకోవడం కోసం. ఇక్కడ బస్ స్టాండ్ లో ట్రాయ్ ఒక బస్సు కింద దాక్కుని ఆ జోంబీస్ కంట పడకుండా ఉంటాడు. కానీ తన ఫోన్ అప్పుడే రింగ్ అవడంతో మొత్తం జోంబీస్ తన వైపు వస్తూ ఉంటాయి. కానీ మనోడు తెలివిగా ఆలోచించి ఆ ఫోన్ ని దూరంగా విసిరేస్తాడు. అలా జోంబీస్ ఆ ఫోన్ ఉన్న వైపు వెళ్ళగానే మనోడు బస్ కి నుంచి బయటికి వచ్చి అక్కడ నుంచి పారిపోతాడు. బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి ఒక ట్రక్ ని తీసుకొని అక్కడ నుంచి స్పీడ్ గా ఇంటి వైపు వెళ్తుంటాడు. ఇక్కడ ఇంట్లో టామ్ వైఫ్ కూడా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ అంతలో వీళ్ళు ఎంత అడ్డు పెట్టినా సరే జాంబీస్ మొత్తాన్ని బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తాయి. దాంతో వీళ్ళు ముగ్గురు కిటికీ ద్వారా బయట ఉన్న గరాజ్ పైకి వెళ్లిపోతారు. అప్పుడు జోంబీస్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ అప్పుడే ట్రాయ్ ట్రక్ వేసుకుని అక్కడికి వస్తూ ట్రక్ లో ఉన్న దివాళీ క్రాకర్స్ తో ఆ జోంబీస్ పై అటాక్ చేస్తూ వస్తుంటాడు. టామ్ అర్చి ట్రాయ్ కి చెప్పాలనుకుంటాడు, అరే ఫైర్ ఎలిగించకురా అని. కానీ మనోడు వినకుండా నాన్ స్టాప్ గా వాటి మీద అటాక్ చేస్తుంటాడు. ఆ ఫైర్ వెనక ఉన్న క్రాకర్స్ మీద పడగానే అవి కూడా బ్లాస్ట్ అవ్వబోతూ ఉంటాయి. దాంతో మనోడు ట్రక్ ను అక్కడే వదిలేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ ఫైర్ వల్ల ట్రక్ లో ఉన్న అన్ని క్రాకర్స్ ఒకేసారి బ్లాస్ట్ అయ్యి ఆకాశం మొత్తం మెరిసిపోతుంది. ఇప్పుడు జోంబీస్ మొత్తం ఆ వెలుగును చూస్తూ అలా ఉండిపోతాయి. ఆ క్రాకర్స్ వెలుగు జోంబీస్ కి బాగా నచ్చుతుంది. అప్పుడే ఆయన ఆ డైరీని చదివితే డైరీ లోపల జోంబీస్ కి కలర్స్ అన్నా ఫైర్ అన్నా చాలా ఇష్టం అని ఉంటుంది. ఊర్లో ఉన్న అన్ని జోంబీస్ కూడా పెట్రోల్ బంపు దగ్గర వెలుగుతున్న ఆ క్రాకర్స్ చూసి అన్ని అక్కడికి బయలుదేరుతాయి. ఇప్పుడు టామ్ వైఫ్ కి పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి. తను తొందరలో బిడ్డకి జన్మనివ్వబోతుంది.
వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని వీళ్ళు ఎలాగైనా బయటికి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. శామ్ కి సంబంధించిన డ్రెస్సుల్ని వీళ్ళ చుట్టూ చుట్టుకొని ట్రక్ వైపు బయలుదేరతారు. శామ్ కూడా జోంబియే కాబట్టి తన బట్టల స్మెల్ వల్ల ఆ జోంబీస్ వీళ్ళని గుర్తుపట్టవు. అలా టామ్ ట్రాయ్ ఇద్దరు వెహికల్ లోపలికి వెళ్లి లైట్స్ ని ఆన్ చేస్తారు. లైట్స్ ఆన్ అవ్వగానే మొత్తం జోంబీస్ ఆ ట్రక్ దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడే టామ్ లైట్స్ ని ఆఫ్ చేస్తాడు. అలా లైట్స్ ఆఫ్ అవ్వగానే వాటికి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తుంటాయి. అప్పుడే వెనక నుంచి యానా వెపన్ ని తీసుకుని ఆ జోంబీస్ వైపు వస్తుంది. వాటిని ఆపాలని అలా ఒక జోంబీ చెయ్యి నరికి వాటిని దృష్టిని మళ్లించాలనుకుంటుంది. కానీ అన్ని ఒకేసారి పాప మీద అటాక్ చేయడానికి వెళ్తాయి. కానీ అదే టైంలో శామ్ వచ్చి యానాని కాపాడతాడు. అప్పుడే ఇంటి మీద ఉన్న ఒక జోంబీ మొత్తం వైర్స్ ని ఖరాబ్ చేసేస్తుంది. దానివల్ల పెట్రోల్ బంప్ లో ఏర్పాటు చేసిన మొత్తం లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఇవి మొత్తం పిచ్చి పట్టినట్టు ఆ లైట్స్ వైపే వెళ్లి పైకి చూస్తూ ఉండిపోతాయి. ఇప్పుడు ట్రక్ లో ఉన్న టామ్ వాళ్ళకి దాన్ని ఆన్ చేయాలంటే కీస్ లోపలే ఉన్నట్టు గుర్తుకు వస్తాయి. వెంటనే టామ్ ఆ జోంబీస్ కంట పడకుండా ఆ కీస్ ని తీసుకురావడానికి వెళ్తుంటాడు. కానీ మధ్యలో పెట్రోల్ బంప్ లో ఉన్న లైట్స్ మొత్తం ఆఫ్ అవుతాయి. దాంతో తను వెళ్తున్న సౌండ్ జోంబీస్ కు వినపడి మొత్తం తన మీద అటాక్ చేయడానికి వస్తాయి. ఇక్కడ లోపల అదే టైంలో టామ్ వైఫ్ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. పుట్టగానే ఆ బిడ్డ ఏడవడంతో మొత్తం జోంబీస్ టామ్ ని వదిలేసి అటుపక్కకి వెళ్తుంటాయి. ఇప్పుడు టామ్ ఎలాగైనా సరే తన బిడ్డని కాపాడాలంటే ఆ కీ కావాలి అని ఆ జోంబీస్ తో పోరాడుతూ స్టోర్ లో ఉన్న కీ కోసం లోపలికి వెళ్తాడు. ఇప్పుడు జోంబీస్ ఆ బిడ్డ వరకు కూడా రావడానికి ట్రై చేస్తుంటాయి. అప్పుడే యానా ఆ బిడ్డ వరకు జోంబీస్ రాకుండా ఆ ట్రైలర్ ముందు అడ్డుగా వచ్చి నిలబడి వాటిని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ టామ్ కి ఆ కీ దొరుకుతుంది. కానీ తను బయటికి వచ్చే లోపే మొత్తం జోంబీస్ తనని చుట్టుముట్టేస్తాయి. అప్పుడే టామ్ తన దగ్గర ఉన్న కీని ఆ జోంబీస్ వల్ల ముందుకు వెళ్ళలేడు కాబట్టి ట్రాయ్ వైపు విసురుతాడు. అలా ట్రాయ్ ఆ కీని తీసుకుంటాడు. ఇప్పుడు యానా కూడా ట్రైలర్ లోపలికి వెళ్లిపోతుంది. శామ్ ని కూడా లోపలికి రమ్మని లాగుతుంది. కానీ తను లోపలికి రాడు. ఎందుకంటే తను బయట నిలబడి జోంబీస్ ని ఆపాలనుకుంటాడు. ఇక్కడ ట్రాయ్ కీతో ఆ ట్రక్ ని స్టార్ట్ చేస్తాడు. అలా స్టార్ట్ చేసి వెనక్కి రాగానే పెట్రోల్ బంక్ కి తగిలి మొత్తం పెట్రోల్ లీక్ అవుతుంది. ఆ పెట్రోల్ వర్షంలో పడుతుంటే దాని వల్ల కూడా జోంబీస్ ఎంజాయ్ చేస్తుంటాయి. అప్పుడే టామ్ ఆ ట్రక్ ని ఆ ట్రైలర్ కి తగిలించి అక్కడ నుంచి స్పీడ్ గా ముందుకు వెళ్తారు. అలా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఆ జోంబీస్ మధ్య ఉండిపోయిన శామ్ ని చూసి యానా చాలా ఫీల్ అవుతుంది. యానా దూరంగా వెళ్లే కొద్దీ లాస్ట్ సారిగా శామ్ యానా పేరుని పిలుస్తాడు. అంటే నెమ్మది నెమ్మదిగా తను మనిషిలాగా మారబోతున్నాడు అన్నమాట. ఈ టైంలో జోంబీస్ అన్ని తను మనిషిగా మారుతున్నాడని తన మీద అటాక్ చేయడానికి వెళ్తాయి. ఆ టైంలో శామ్ చేతిలో లైటర్ ఉంటుంది. అలా లైటర్ ని వెలిగించగానే ఆ లీక్ అయిన పెట్రోల్ వల్ల అక్కడ పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఇక తెల్లారగానే మొత్తం న్యూస్ అన్ని చోట్లకి పాకుతుంది. ఒక మెడిసిన్ వల్ల మొత్తం అందరూ జోంబీస్ గా మారిపోయారు అని. ఇప్పుడు ఈ జోంబీ వైరస్ మొత్తం దేశంలో పాకి ఉంటుంది. అందుకే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది ఇళ్ళ నుంచి ఎవ్వరు బయటికి రాకూడదు, లోపలే ఉండాలి అని. ట్రక్ లో వెళ్తూ ఉంటే టామ్ కూడా నెమ్మదిగా జోంబీగా మారబోతుంటాడు. అందుకే తను ఒక దగ్గర ట్రక్ ను ఆపి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హవాయి నుంచి హాయిగా ల్యాండ్ అవుతాడు జాన్. తనను చూసి ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యంలో ఉంటారు. తనని శామ్ కరిచిన తర్వాత కూడా తను ఇంకా నార్మల్ మనిషిలాగే ఉంటాడు. అది చూసి ట్రాయ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన బ్లడ్ తో ఈ వైరస్ కి యాంటీడోట్ తయారు చేయొచ్చు అని. అలా 6 నెలలు గడిచిపోతాయి. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ ఊరు తిరుగుతూ జాన్ తో యాంటీడోట్ ను ఇప్పిస్తూ అందరినీ నార్మల్ మనిషిలాగా మారుస్తూ ఉంటారు. మస్తు పైసలు కూడా సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు మనకి శామ్ కూడా కనిపిస్తాడు. తను ఆ యాంటీడోట్ వల్ల నార్మల్ మనిషిలాగా మారి ఉంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.